నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మంగళవారం తిరుపతి 48వ వార్డు జీవకోన అంబేద్కర్ కాలనీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తలారి రాజేంద్ర ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాల వివరాలను ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సంతకాల ద్వారా సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిర్మాణం చేపట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలో 5 పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఈ పూర్తయిన వాటిని ప్రైవేటైజేషన్ చేసి చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ కళాశాలను అన్ని అమ్మేయాలనేసి చూస్తున్నారు. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు తిరుపతి 48వ డివిజన్ జీవకోన అంబేద్కర్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులతో కలిసి కోటి సంతకాల కార్యక్రమం జరుగుతున్నది. దీనికి అపూర్వ స్పందన వస్తున్నది. కొంతమంది అయితే మా పిల్లలు చదువు అయిపోయింది, వేరే పనిలో ఉన్నారు, కానీ చదువుకునే పిల్లల కోసం వైద్య విద్య అభ్యసించే వారి కోసం ప్రైవేటైజేషన్ చేయకూడదని మేము కూడా సంతకాలు పెడతామనేసి కూడా ముందుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించాలి, ప్రిస్టేజ్గా తీసుకోకుండా ప్రజల పక్షాన నిలవాలి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి కానీ కార్పొరేట్ సంస్థల కోసం కాదు. ఈ అమ్మకం ద్వారా మీరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పేదల కడుపు కొట్టి వాళ్ళ వృత్తిని, వైద్యాన్ని, చదువును దూరం చేస్తున్నారు. ఇలా చేసినారంటే పేదలకు ఉసురు పోసుకొని మీ పార్టీ పతనం అవుతుందని కూడా తెలియజేస్తున్నారు.